తణుకులో శ్రీ శంకర విలాస్‌లో ఎంతమంది అయితే టిఫిన్ చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది తణుకులో చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ మాట. ఇంతకుముందు వేరే చోటైతే ఉండేది. ఇప్పుడు ప్లేస్ అయితే మార్చారు. సరే నేను ఎప్పుడు తణుకొచ్చినా సరే 2 చోట్లయితే కంపల్సరీ టిఫిన్ చేస్తాను. అది శోభన్ బాబు ఫోటో పెట్టి నవరంగ్ టిఫిన్స్ అని ఉంటది కదండీ! ఇంతకుముందు పాత వీడియో కూడా చేశాను. అక్కడ ఒకటైతే ఇక్కడ శ్రీ శంకర విలాస్‌లో మాట. ఇక్కడ టిఫిన్ చాలా బావుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ. మన వైపు పూరి కూడా చల్లారిపోయినా సరే చాలా మెత్తగా ఉంటది. కర్రీ చాలా టేస్ట్ ఉంటది. కాకపోతే మనం హైదరాబాద్‌లో తిన్నది వేడి వేడిగా తింటేనే తినగలం. పూరి గాని, బోండా గాని. కాకపోతే ఇక్కడ అలా కాదు. చల్లారిపోయినా సరే మంచి మెత్తగా చూడండి అది ఎలా ఉన్నా సరే చాలా మెత్తగా అయితే కానీ చాలా బావుంటది. సో, కంపల్సరీ ఎళ్ళామంటే 2 టిఫిన్‌లయితే ఎయ్యాల్సిందే. అందులో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. సో, అలాగే ఇంట్లోళ్ళకి కూడా మరి పార్సిల్ పట్టుకెళ్ళాలి కాబట్టి పార్సిల్‌కి కూడా నేను చాలా పకడ్బందీగా వస్తాను. చాలా ప్లాన్‌తో వస్తానన్నమాట పార్సిల్‌కి. అసలు ఏంటి ఆ ప్లాను నేను తెచ్చుకున్న ఆయుధం ఏంటో మీకు తెలిస్తే చాలా షాక్ అవుతారు. నేను పార్సిల్‌కి ఎక్కడ పార్సిల్‌కెళ్ళినా ఒక ఆయుధం అయితే తీసుకొస్తాను. ఆయుధం ఏంటో చూడాలనుకుంటున్నారా మీరు? సరే లాగ్ లేకుండా చూద్దాము. ఆ ఆయుధం ఏమో కాదు సాంబార్ ఏసుకోవడానికి గిన్ని. మీరు విన్నది కరెక్టే. సాంబార్ ఏసుకోవడానికి గిన్నె అయితే నేను తీసుకొస్తాను. ఎందుకంటే ఏదన్నా ఒక క్యారేజ్ లాంటిది వేడి వేడి సాంబారు అలా కవర్‌లో పోసేసారనుకోండి మనకే క్యాన్సర్ వత్తది. అలాగే చక్కగా అలా గిన్నెలో, డబ్బాలో స్టీల్ డబ్బాలో తీసుకొచ్చామనుకోండి సాంబార్‌ని ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యంగానే ఉంటాము. ఎటువంటి చీకు చింత లేదు. మీరు కూడా ఇదే పాటిస్తారని కోరుకుంటున్నా.